నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమ డిమాండ్లు నెరవేరకపోతే మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శన నిలిపివేసి సమ్మె చేస్తామని థియేటర్ యజమానులు హెచ్చరించారు. దీంతో మే నెలలో విడుదల కానున్న భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. థియేటర్ యజమానులు నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు తగ్గడం వంటి సమస్యలను ఎత్తిచూపుతూ రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రెంటల్ వ్యవస్థ తమను నష్టాల్లోకి నెడుతుందని వారు వాదిస్తున్నారు. అయితే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిర్మాణ వ్యయాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయని, రెవెన్యూ షేరింగ్ వల్ల మరిన్ని నష్టాలు వస్తాయని నిర్మాతలు అంటున్నారు. ఈ వివాదం కారణంగా మే 1 నుంచి థియేటర్లు మూసివేయబడే అవకాశం ఉంది. మే నెలలో వరుస సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు ఆశించిన నిర్మాతలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.